కళ్యాణం చేసుకొని పంచాయతీ రావాల్సి పోతున్నావా? స్వామివారి రోజు వానరథము ఇప్పుడు తన రథంలో నూతనంగా నిర్మించుకున్న రథంలో స్వామివారు పెళ్లి చేసుకుని కాబట్టి అలగకట్టం ఉంటుంది కదా 10 ఇళ్లలో అలగకట్టం కూడా వచ్చింది. అలగకట్టం అంటే అంతమంది ఊరికి వచ్చి ఇక్కడ మేము ఈయన మీద వస్తున్నా నేను అభిమానులు చెప్పి కానీ ఆ స్వామివారి సంవత్సరము చిన్నవారి కృపతో కృపాచారెడ్డి గారి మరియు కృష్ణమాల దంపతులు వాళ్ళ కుమారుడు శ్రీరామకృష్ణారెడ్డి గారు స్వయంగా సంకల్పం వాళ్ళు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఒక నెల్లూరులోనే అయిపోయింది ఆ సంకల్పం వాస్తవంగా ఎలా అది కూడా అసలు ఐదులో కాదు అనుకున్న భ్రమలో ఉన్నా సడన్గా బాబాయ్ అన్నాడు శ్రీరామకృష్ణ అన్నాడు. నేను కూడా వెంటనే పరగాల ఈ వెళ్ళని పట్టుకుని వచ్చిన ఊళ్ళో మాట్లాడుకున్నాము రాయించుకున్నాము అయిపోయింది. డబ్బులు తీసుకున్నాడు కానీ అతను మోసం చేసిండు కానీ పని మాత్రం ఆగలేదు. మొదలుపెట్టిన ముహూర్త బలం ఏందో కానీ ఆ రోజు 3వ రాకముందే మొదలుపెట్టినాము. మొదలుపెట్టిన తర్వాత వెంటనే పని ఆగకుండా ఒక 6 రోజులల్లో అలంకరణ చెమట కొన్ని వాళ్ళందరూ చక్కగా కొద్దిగా శ్రమపడ్డాం. ఆ శ్రమపడి రూపాలకి అంటే రథం రూపానికి కొంచెం కొంచెం డిజైన్స్ ఉన్నాయి వీటికి. ఇంకా మన చైర్మన్ గారికి మరి వేరే కోరికలు ఉంటే వాళ్ళ నాకైతే రథం కోరిక ఒకటే ఉంటే మన కానీ ఇది ఫోటో చూడకుండా ఫోటో రూపంలో చూసి పెద్దగా చేసాము. అది స్పాట్ చేసిన అందరి చేతులు పడ్డాయి ఈ రథం మీద ఒక్కొక్క సలహాతోని ఒక్కొక్క డిజైన్ ఇంకా ఏం చేస్తుంది వీటికి. మన చైర్మన్ గారు మరి ఇది కాకుండా ఏదైనా అవుతారో అది మారిస్తారు.